హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మాధురి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలూ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి. నేను చూపించే విధంగా చేస్తే చికెన్ దమ్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే విధంగా ఈ ఆలూ దమ్ బిర్యానీ అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక 30 నిమిషాలు నానబెట్టుకుందామండి. శుభ్రంగా కడుక్కున్న కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డలని. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించుకుందాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము 50 ml. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. 60% వేగితే సరిపోతుంది. పక్క స్టవ్ వెలిగించుకొని రైస్ కోసం వాటర్ పెట్టుకుందాము. ఇందులో కొంచెం కొంచెం బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాము. రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పుగానే ఉండాలండి వాటర్. 1 స్పూన్ అల్లం పేస్టు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని మరగనిద్దాము. ఈ ఆలుగడ్డ ముక్కల్లో 1 స్పూను ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొంచెం దోరగా వేగనిద్దాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వేపుకోకూడదు. ఇవి ఎంత బాగా వేయించుకుంటామో అంతే టేస్టీగా వస్తుంది దమ్ బిర్యానీ అండి. దగ్గరుండి వేపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా వేగితే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇవి కూడా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే స్టవ్ మీద కిలో రైస్ ఉడికేలాగా ఒక గిన్నె పెట్టుకుందాము. అందులో 2 స్పూన్ల ఆయిల్, ఆలుగడ్డలు వేయించిన ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్టు, కొంచెం పుదీనా, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా వేయించుకుందాము. పక్కన కూడా వాటర్ మరిగిపోతుందండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము. ఒకసారి రైస్ అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాము. పక్కన ఉల్లిపాయలు కూడా వేగిపోయండి. టమాటా ముక్కలు వేసుకుందాము. అందులో 1 స్పూన్ ఉప్పు, మన రుచికి సరిపడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అదంతా ఒకసారి కలుపుకొని మగ్గనిద్దాము. అవి ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి,
1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్ల కారం వేసుకున్నదంతా ఒకసారి కలుపుకుందాము. అందులో 1 కప్పు పెరుగు వేసుకుందాము. గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకుందాము. అందులో ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుందాము. అవి నెమ్మదిగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలపాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. పక్కన కూడా రైస్ రెడీ అయిపోయిందండి. ఇలాగ ఈ విధంగా 80% ఉడికితే సరిపోతుందండి రైస్. ఈ విధంగా ఈ రైస్ని ఇలాగా లేయర్ కింద వేసుకుందామండి. మొత్తం ఇదే విధంగా రైస్ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గంజిలో కొంచెం పసుపు కలుపుకొని వేసుకోవాలండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. లైట్గా గరం మసాలా వేసుకుందాము. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం లైట్గా. టిష్యూ పేపర్తో ఫిలప్ చేసుకుందామండి. లేదంటే గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు చుట్టూరు. ఆవిరి పోకూడదండి మనకి. ఇప్పుడు మూత పెట్టుకుని దీని మీద బరువు పెట్టుకుందామండి. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత 10 నిమిషాలు చల్లారిన తర్వాతనే ఓపెన్ చేయాలండి. ఇంతేనండి, గుమగుమలాడే ఆలూ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోలేనప్పుడు ఈ విధంగా ఆలూ దమ్ బిర్యానీ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.